వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అత్యల్ప వర్షపాతం, మండలాలకు ప్రత్యేక పంటల ప్రణాళిక, ఎల్నినోపై రైతులకు అవగాహన సదస్సు. అమరావతి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకే అర్థం కావటం లేదని ఘాటుగా విమర్శించిన ఎన్ఎండి ఫెరోజ్. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరు గ్రామంలో రోడ్డు ఎత్తు పెరిగింది. ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి. ఇళ్లపై వేలాడుతున్న 11 కేవీ తీగలు. మరెంతో మంది చనిపోయే అవకాశం ఉందని కానీ స్పందించరా ప్రజానికం ఆవేదన. మహిళా ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా అవసరమైన అరుదైన నెగిటివ్ రక్తాన్ని వికలాంగుడు గుర్రం శ్యామ్ కుమార్ స్వచ్ఛందంగా దానం. అభినందించిన యోగా ఆనంద్ గురూజీ. దేశాన్ని కాపాడిన సైనికుడికి సొంత కొడుకే ద్రోహమా? ఆస్తి బంగారం కాజేసి వృద్ధ తల్లిదండ్రులను వదిలేసిన కుమారుడు. పోలీస్ స్టేషన్కు మాజీ సైనికుడు కేసు నమోదు చేసిన సిఐ వేణుగోపాల్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా అధికారులు. నంద్యాల శివార్లోని పబ్లిక్ స్కూల్ హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యంకు తరలింపు నిలకడగా ఉందన్న వైద్యులు. బనగానపల్లెలో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న అవుకు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ పునుకుంట్ల రామన్న. పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కేసు నమోదు. సిరివెల్ల మోడల్ స్కూల్, కేజీబీవీ అంగన్వాడీలు తనిఖీలు చేసిన ఫుడ్ కమిషనర్ చైర్మన్. గతంలో పోలిస్తే హాస్టళ్లలో పరిస్థితులు మెరుగయ్యాయన్న చైర్మన్ విజయ ప్రతాప్. నంద్యాల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అత్యల్ప వర్షపాతం ప్రాంతాలు మరియు దక్షిణ మండలాల్లో ఎలినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై విస్తృతంగా వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో రైతులు నీటి వినియోగాన్ని తగ్గించే పంటలను ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా వరి వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా జొన్న, సజ్జ, పెసలు, కంది వంటి పొడి భూములకు అనుకూలమైన పంటలను సాగు చేయాలని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని, వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను పాటించాలని శాస్త్రవేత్తలు సూచించారు. అలాగే ఈ 9 జిల్లాల నుంచి ఆర్ఆర్ఎస్ నంద్యాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తల బృందానికి కానీ మిగతా చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజమణి గారు ఉన్నారు, రత్నం గారు పంటల్లో వారందరూ కూడా మీకు సూచనలు చేయాలి. ఈ ఎల్నినో, లానినో అని 2 పదాలు వినుంటారు. మీరు ఇచ్చే 2 వ్యతిరేక మీనింగ్ ఇచ్చే పదాలు ఎల్నినో, లానినో. ఎల్నినో అంటే వర్షాభావ పరిస్థితి, లానినో అంటే అధిక వర్షాలు వచ్చే పరిస్థితి. ఇవి 2 కూడా వ్యతిరేక పదార్థాలు, కానీ యాంటోనిమ్స్ అని అంటాం మనం ఇంగ్లీష్లో. సినానిమ్స్ కాదు, యాంటోనిమ్స్. ఎల్నినో అంటే మొట్టమొదటి ఏమవుతుందంటే నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం చూపిస్తుంది. మనకు 70% వర్షపాతం కూడా నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటాం. ఖరీఫ్ కాలంలో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక 4 నెలలు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి మనం పంటలు పండించుకుంటూ ఉంటాం. వర్షాధార పంటలు అయితే కానీ, ఇరిగేటెడ్ డ్రై క్రాప్స్ అయితే కానీ, ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి మనం పంటలు సాగిస్తూ ఉంటాం అన్నమాట.
అలాంటి నైరుతి ఋతుపవనాల మీద ఎల్నినో ప్రభావం మూలంగా వర్షపాతం తగ్గి, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ తగ్గి, అంటే ఇనిషియల్గా వర్షం పడినా కానీ మధ్యలో ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్ వచ్చి పంటల గ్రోత్ మీద కానీ దిగుబడి మీద కానీ ప్రభావం చూపిస్తుంది అనమాట. అలాంటి పరిస్థితులు మనం ఎలా ఎదుర్కోవాలి అనే కంటెక్స్లో ఈ వర్క్షాప్, ఎల్నినో వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా యూనివర్సిటీ ప్రిపేర్నెస్ మొదటి నుంచి కూడా స్టార్ట్ చేసింది. మే మంత్లోంచే స్టార్ట్ చేసాము. 5వ నెల 12వ తారీఖు ఇంటర్ఫేస్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు క్రీడా శాస్త్రవేత్తలతో. దానిలో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత 30/5/2026న క్రీడా శాస్త్రవేత్తల్ని యూనివర్సిటీకి పిలిచి ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. అందరూ మా యూనివర్సిటీ సిబ్బందిని, ఎక్స్టెన్షన్ సిబ్బందిని కానీ, ఏడిఆర్స్ని కానీ అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ఎల్నినో హెచ్చరిక ఐఎండీ వారు చేశారు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు, అలాగే వ్యవసాయ నిపుణులు, వాతావరణ నిపుణులు హెచ్చరిక చేయడం వల్ల దీన్ని ఎలా ఎదుర్కొనాలి అనే కంటెక్స్లో వర్క్షాప్ 35వ తారీఖున చేయడం జరిగింది. నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకే అర్థం కావటం లేదని విమర్శించారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కంపెనీలను తీసుకువచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేసిందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అలాగే జగన్ ప్రస్తావిస్తున్న మావిగన్ అనే పదానికి అర్థమేంటో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. మావిగన్ అంటే ప్రజలకు గన్నులు ఇస్తారా లేక గన్ ప్రొడక్షన్ చేసే కార్యక్రమమా అంటూ ప్రశ్నించారు. గాలేరు నగరి, అంద్రినివా, సుజల స్రవంతి అనేకమైనటువంటి వాటర్ సోర్సెస్ రాయలసీమకు కల్పించి బంగారు పంటలు పండించే విధంగా, మళ్ళీ తర్వాత ఇక్కడ చదువుకున్నటువంటి యువత దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే దానికి సంబంధించి యువత గమనిస్తుంది, అందరికీ తెలుసు. అయినా వైసీపీ ప్రభుత్వం పార్టీ ప్రజలను ఏ అయితే తప్పుదో పట్టించాలని చూస్తున్నారో ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి మీకు పోయిన 24 ఎలక్షన్లలో దానికి మన కూటమి ప్రభుత్వం, మనం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి ఎన్నో కంపెనీలు మన రాయలసీమకు వస్తున్నాయంటే అది కూటమి ప్రభుత్వం ఘనత. అలాగే ఉక్కు పరిశ్రమ, ఒక కాంపౌండ్ వాల్ కూడా గతి లేదు. మీ 5 ఏళ్లలో ఒక్క కాంపౌండ్ వాల్ అయినా కట్టారా మీరు ఉక్కు పరిశ్రమకు? మీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలతో ఉక్కు పరిశ్రమ ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మీ గొడ్డలి పార్టీలో జరిగిన అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలు ఎన్నో జరిగాయి. దాన్ని మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేమేం చేసినామని. అమర్ రాజా ఫ్యాక్టరీ వస్తే తరిమి కొట్టింది మీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి? కియా వచ్చింది, ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు రాయలసీమకు దాదాపు ఎన్నో లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి వైసీపీ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫేక్ వీళ్ళంతా ఏం చేయడం జనాలకి కనిపిస్తుంది. మనం చేసేది ఆన్ పేపర్ కనిపిస్తుంది, మనం చేసేది కంపెనీస్ కనిపిస్తున్నాయి. ఏ కంపెనీస్ మనకు వస్తుందో అది కనిపిస్తుంది. మీరు చేసేది ఏం కనిపించలేదు. ఓన్లీ డైలాగ్స్, ఏదో మూవీ డైలాగ్స్ చేసి ఏదో మనుషుల్ని రెచ్చగొట్టి తొడలు కొడితే ఏం కాదు. ఇప్పుడు ఆ కాలం పోయింది. తొడలు కొట్టేది, మీసాలు తిప్పే కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు పని చేస్తేనే, ఇది అంతా పని చేస్తేనే ఎవరైనా ఓటేస్తారు. పని చేయకపోతే ఎవరు ఓటు వేయరు. దానికోసం ప్రజలకి మనం అంతా హామీ ఇచ్చినాం. ప్రజలకి మనం డెవలప్మెంట్ ఏదో చూపిస్తాం. కంపల్సరీ డెవలప్మెంట్ రాయలసీమలో ఎందుకంటే చూపించినాం, ఇంకా చూపిస్తాం. ఇంకా కొత్త ఇండస్ట్రీస్, కొత్త కంపెనీస్ వచ్చే వరకు మనం వర్కౌట్ చేస్తాం. మీరు మొన్న కూడా లాస్ట్ టైం కూడా చూశారు. ఒక ఏమంటే అనంతపూర్లో ఆ కియా కంపెనీ వచ్చినప్పుడు ఎంపీని డైరెక్ట్ పోయి భయపడిచ్చినాడు. నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను మీకు ఇది వాళ్ళ భయంతో వాళ్ళ ఒక బ్రాంచ్ పోయి బెంగళూరులో పెట్టేశారు. మీరు వాళ్ళది ఇంకో కంపెనీ వాళ్ళైతే వెళ్ళిపోయినారు.
అమర్ రాజా కంపెనీ వాళ్ళకి భయపడేసి అమర్ రాజా కంపెనీకి మీరు ఇది చేశారు. అట్లా ఎన్నో కంపెనీస్ వచ్చింది మీ కమిషన్ వల్ల, మీ దీని వల్ల, మీ గుండాయిజం వల్ల అందరూ మంచి మంచి కంపెనీస్ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు వచ్చిందా మొత్తం ముఖ్యమంత్రి గారు ఒక ఎడ్యుకేటెడ్ దీని మీద వెళ్తున్నారు. కంపల్సరీ అందరినీ కూర్చోపెట్టి మాట్లాడి మీరు చూస్తున్నారు లోకేష్ బాబు బయట కంట్రీస్ పోయి అక్కడ మనకు ప్రాజెక్టుకి వాళ్ళు ఏమంటే సెమినార్స్ ఇచ్చి వాళ్ళు మన రాయలసీమ గురించి, మన ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి పోయి ఎన్నో కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాం. అట్లా మనం డెవలప్ చేస్తున్నాం. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా మీ వల్ల ఏం కాదు. వచ్చేది మళ్ళీ తెలుగుదేశమే, వచ్చేది మళ్ళీ కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే మనం ప్రజలకి మాట ఇచ్చినాం, ప్రజలకి మాట మీద ఉన్నాం, ప్రజల కోసం మనం సేవ కూడా చేస్తున్నాం. కంపల్సరీ మీరు ఏం చేసినా కానీ మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే. దానికోసం పబ్లిక్ ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, మీరు చూశారు, మీ శాడిజం చూశారు, మీ గుండాయిజం చూశారు. ఇంకా ఎందుకంటే మీ లీడర్ ఎవరన్నా తిడితే కూడా ఇంకా మనం ఇది చెప్పకుండా మనమే ఎంకరేజ్ చేసి, మనమే పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే కూడా మీరే ఎంకరేజ్ చేసి వాళ్ళకి షార్ట్ టెంపర్ ఉంది, ఎవరన్నా షార్ట్ టెంపర్ వస్తే ఏం చేస్తారు, అట్లాంటి నాయకులు మీరు. అట్లా ఎవరు మన దగ్గర, మన పార్టీలో ఎవరు ఎంకరేజ్ చేయరు. మన పార్టీ వర్కర్ ఎవరన్నా అట్లా చేస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తారు. అట్లాంటి లీడర్షిప్ మీది, మన లీడర్షిప్ ఇట్లా ఉంది. దానికోసం ఖచ్చితంగా మీరు ఏమన్నా చేయండి, ఏం కాదు, ఖచ్చితంగా మేము డెవలప్ చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరు గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రజల జీవితాలను తీవ్ర ప్రమాదంలోకి నెట్టేశాయి. 167వ జాతీయ రహదారిని భారీ ఎత్తున చేయడంతో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇల్లు గుంతల్లో ఉన్నట్లుగా మారిపోయాయి. ఈ పరిణామంతో గ్రామస్తులు కొత్త ఇల్లు నిర్మాణానికి దిగినా ఇప్పుడు ఆ ఇళ్లపైకి 11 kV విద్యుత్ తీగల ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఇంటి మిద్దెపైకి వెళ్లినా చిన్నారులు ఆడుకుంటున్నా నిర్మాణ పనులు చేపట్టినా ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ ప్రమాదం ఘోర రూపం దాల్చింది. ఓ భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబానికి 4 లక్షల నష్టపరిహారం ఇచ్చినప్పటికీ ప్రాణానికి ఇది సమాధానమా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో తీవ్ర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇల్లు కట్టుకోవటానికి ప్రజలు భయపడుతున్నారు. ఈ సమస్యపై విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ 3-4 నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రాబ్లం అయింది సార్. మోత్కూరు సార్ మాది. ఇంటి పక్కనే ఇంట్లో మిద్దె కట్టుకుంటుంటే పిల్లోడు 4 లక్షల రూపాయలు కట్టించాను సార్. పోలీస్ స్టేషన్కి పోతే కూడా డబ్బులు కట్టాలంటున్నారు సార్. ఏం జరిగింది ఫస్ట్ ఇంకా మిద్దెలకు జరిగే సార్. మిద్దె కట్టుకుంటేనే చనిపోయినాడు సార్. కరెంట్ తగలేదు సార్. మెయిన్ లైన్ సార్, అది మెయిన్ లైన్ సార్. అది ఇంకా తీయనికి లేదు, కట్టడానికి లేదు, ఉండడానికి కూడా ఇబ్బంది అయింది సార్. మిద్దెలు ఎక్కాలనే కష్టం, కింద ఉండాలనే కష్టం. ఏ సార్కి ఎన్ని మాటలు చెప్పినా కూడా చిద్దమ్మ అద్దమ్మ అంటున్నాడే కానీ వచ్చి మాకు ఏదన్నా ఉపకారం చేస్తామని ఆలోచన లేదు సార్. మాకు ఇప్పుడు 3 నెలలు 4 నెలలు కావస్తుంది, ఏదన్నా కూడా ఆలోచన చేయడమే లేదు సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి సార్. అంతే. మాకు ఈ కరెంటు తీగలు తీసేయాలా. అందరికీ కలెక్టర్ కానీ ఎవరికైనా కానీ ఈకి కానీ ఏకి కానీ అందరికీ నమస్కారం చేసి చెప్తాను సార్. మాకు కొంచెం దయించి మా మీద దయించి తీసేయాలి సార్. ఏదైనా జరిగినా కూడా ఏ సారికే ఈ టాపంగా ఏదైనా జరిగినా కూడా సంబంధమే సార్. అంతే సార్. చాలా పెద్దోళ్ళు ఉంటారు, ఎక్కాలన్నా కష్టమైపోయింది. తీసేయాలా సార్. మాకు అధికారులు చెప్పినా కానీ లెక్క చేయడం లే, ఏమంటున్నారు, పట్టించుకోవడం లే సార్. అధికారులు ఈసారే కదా, విద్యుత్ అధికారులు ఏమంటున్నారు, అడిగినారా? లెక్క చేయడం లే సార్, పట్టించుకోవడం లే. అడిగినా కానీ పలుకోవడం లే. ఎన్నాళ్ళన్నట్లు ఉండాలా మేము? కట్టించుకోనీకే లేదు, ఉండనీకే లేదు. మాకు డబ్బు కట్టాలన్నా మేము ఎన్నోటి తెచ్చి కట్టాలా? కరెంటు లేకుండా తొలగించి న్యాయం చేయండి సార్. వైర్లు తీయాలా సార్. మాకు వైర్లు మిద్దెల మీద లేకుండా న్యాయం చేయాలా సార్. తొలగించండి. మాది మోసుకుంటున్నాం సార్. మాకు మాకు చేయగల మోకూరు అయితే మన మిద్దెల 11 kg పోయింది సార్. దానికి ఎవరు పట్టించుకోవడం లేదు. ఈసారి పొత్తులు పట్టించుకోవడం లేదు.
మనుషులు చచ్చిపోతారు. ఎట్లా సార్ ఏకే సంబంధము? ఇప్పుడు మీరు ఏ సార్ దగ్గరికి పోయి మాట్లాడేసారా? మాట్లాడినాం. ఏమన్నాడు? ఇదేమంటున్నాడు, వచ్చాయి రేపు వచ్చా ఎల్లుండి వచ్చా అంటున్నాడు, రావడం లేదు సార్. ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య మీకు? 3 నెలల నుంచి సమస్య. ఒక మనిషి చచ్చిపోయినాడు మిద్దె కట్టుకుంటుంటే. ఇంకా మళ్ళీ మిద్దె కట్టుకోవాలంటే మాకు ధైర్యం రాలేదు సార్. మోత్కూరు మాకు ఈ రోడ్డు వేసినప్పటి నుండి మాకు ఇది ప్రాబ్లం వస్తుంది. మేము అప్పుడు లేకుంటే కిందనే ఉన్నాము. ఈ రోడ్డు వేసినప్పుడు మేము పైకి ఎత్తుకోబడింది. అందుకు మేము ఇక్కడ కట్టించుకుంటుంటే ఇక్కడ గౌడ పిల్లడు 11 kV తీగలు తగిలి చనిపోయినాడు. చనిపోయినాక ఇట్లా అందరితో ఏ సార్తో కలిస్తే న్యాయం చేస్తామంటున్నారు, చేయలేదు. మేము బయట కూర్చోండమ్మా మేము చెప్తాం పో అంటున్నారు, వెనక్కి పంపిస్తున్నారు. 3 నెలలు అయింది. 3 నెలల నుండి కూడా మాకు ఏ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు, మాకు ఏ సాయం చేయలేదు సార్. మేము మళ్ళీ ఇదివరలో ఏదన్నా జరిగితే మాకు ఎట్లా సార్, మేము ఏదన్నా అంటే కూడా పలకడం లేదు. మేము మళ్ళీ దానికి కూడా 10 నెలలు మేము ఏ సార్తోనే కలిసి ఇచ్చేసినాము. అవి వేసిన పైపులు వేసినారు. పైపులు వేస్తే మాకేం తెలుసు, మాకు తెలియవు కదా. మేము తెలక మేము తగలవులే అన్నట్టుగా కట్టించుకున్నాము. మాకు పిల్లోడు చనిపోయినాడు. చనిపోతే మేము ఎందుకు సార్ ఇట్లా జరిగింది మాకంటే ఏమమ్మా మేమేం చేయాలా అని 4 లక్షలు స్టేషన్లో కట్టినాను నేను. స్టేషన్లో చనిపోయింటే ఏం సార్ ఇట్లా అంటే మేమేం చేయాలమ్మా అంటే స్టేషన్కి ఇచ్చేసింటే మాకు 4 లక్షలు కట్టినాను నేను. కట్టినందుకు సార్ మాకు ఇది ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడన్నా తీసేయండి సార్ అని అడిగితే వాళ్ళు ఏ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నారు, పలకకుండా ఉన్నారు. సరే అమ్మా అంటున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నందుకు మేము ఇక్కడ మీ వీడియో వాళ్ళతో కలిసి మేము సార్ మా ప్రాబ్లం ఇది ఉంది, మాకు న్యాయం జరగలేదు అట్లా సార్, మాకు ఇదిగో అనుకునే జరుగుతున్నాడు. 3 నెలలు అయింది జరిగి కూడా. 3 నెలలు అయింది కూడా మాకు ఏది చెప్పలేదు, ఏది కానీ మాకు వచ్చి చేయలేదు. ఇట్లా మాకు ఇట్లా జరుగుతుంది. మాకు ఈ తీగలు పక్కకు తీసేయండి అంటే ఏ సార్ పలకడం లేదు. సారు పలకకుండా ఏమంటే ఏ జవాబే లేదు వాళ్ళు. చనిపోతే ఏ సారే మాకు సంబంధం, ఏకే సంబంధం. మేము ఏదన్నా అయినా కూడా ఇక్కడ 20 ఇండ్లు పైన మేము ఉన్నాం. ఇక్కడ తీగలు ఉన్నాయి, 20 ఇండ్ల పైన తీగలు ఉన్నాయి. ఇళ్ళల్లో కోల్పోతాను. ఏది జరిగినా కూడా ఏ సారే సంబంధం సార్. ఇట్లా ఈ తీగలు పోయినాయి, ఇట్లా ఇంటి వీధి పోయినాయి సార్. నైవేద్యం అనే పని పొద్దున్న లేచిన నుంచి భయంగా చూడండి సార్. అట్లా ఇంటి వీధి చూడండి సార్. తీగలు ఇంటి మీద గోడ మీద పోయినాయి సార్. నైవేద్యం పని బయట ఉండాలన్నా లోపల ఉన్న భయం అవుతుంది. ఇప్పుడేమో రోడ్ వచ్చింది, హైవే వచ్చింది. ఐటీలు వేయాలంటే మాకు ఏడాది సార్ ప్లేసు ఉండేదే చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంటికి పిల్లలు ఉన్న పని రేకులు వేసుకున్నాం. మా పరిస్థితి ఎట్లా సార్ చెప్పండి సార్. అందరినీ అడుగుతూనే ఉన్నాను సార్, అధికారులను అడుగుతూనే కానీ ప్రతి ఒక్కరు ఎవరు పట్టించుకోవాలి. సమ్మం విరిగిపోయింది, ఆయన చూడరు సార్. కొస విరిగిపోయింది, మా బాధ ఎవరో చెప్తారు సార్. పొద్దులేసిన నుంచి తీగలు ఇక్కడికి సార్ తీగలు కట్టినారు ఇక్కడ ఏడిని. మా పరిస్థితి ఎట్లా చూడరు సార్. కొద్దిగా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళ ఇది సార్ పరిస్థితి అంటే ఎవరు పట్టించుకుంటారు. ఆయన కరెంట్ అయినా అడుగుతున్నా, స్విచ్ ఆన్ అంటే ఎవరు పట్టించుకోకున్నారు సార్. మా బాధ ఇల్లు 80 లేపుతారంటే ఏడంది సార్. మాకు ఉన్నే చిన్న ఇంటికి గోడ నానుకొని పోయినాయి. పిల్లలు బయటికి రావాలన్నా కొద్ది నీళ్ళు బండలు దొరుకుతారన్నా కరెంట్ పట్టుకుంటుంది బండలకు. ఏం చేస్తారు సార్ మా పరిస్థితి? పిల్లలు ఉన్న పరిస్థితి బయటికి వాన పడిందంటే గుండెల్లో లేవు మాకు. పిల్లలు ఉన్న పరిస్థితి ఏం చేస్తారు సార్? మా పరిస్థితి చెప్తారు సార్. కొద్దిగా ఐటీ లేపుకోవడం కాదు, ఉన్నే ఇండ్లే నీళ్ళు వాన పడితే కరెంట్ పట్టుకుంటుంది ఇంటికి. మా పరిస్థితి ఏంది మాది? ఇట్లా డ్యామేజ్ అయితే కరెంట్ పెరుగుతుంది. దాన్ని ఏదో లైన్ మార్చి పెట్టుబడి లైన్ చేసిన మార్చుకుంటే పేపర్ అమ్మదు కింది మీద ఊరల్లా ఆమె ఇబ్బంది ఉంది. మంచి సోదరులు అనే నాకు మంచి గొప్ప మేకలు గాలి వేసింది అంటారు. అయ్యేంతసేపు ఇంట్లో ఉంటాం, కొంచెం మన బయట ఉండండి. అంత ప్రమాదంగా ఉంది. ఆయననేమో చెప్తాడు, గాలి వేసినప్పుడేమో చెప్తాడు అమ్మ బయట ఉండాక రమ్మ తీగల కింద అంటాడు. ఎంతసేపు ఉంటాం సార్. ఒక మహిళ ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా అవసరమైన అరుదైన నెగిటివ్ రక్తాన్ని వికలాంగుడు గుర్రం శ్యామ్ కుమార్ స్వచ్ఛందంగా దానం చేసి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
విజయ బ్లడ్ బ్యాంక్ లో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆయన 7 సార్లు రక్తదానం చేసి పలువురు ప్రాణాలను కాపాడడంలో భాగస్వామిగా నిలిచారు. అలాగే శ్యామ్ కుమార్ టెట్ పరీక్ష రాయటానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆనంద్ గురూజీ పరీక్ష ఫీజు, ప్రయాణ ఖర్చులు భరిస్తారని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతర వికలాంగులకు కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిస్తూ రక్తదానం మహాదానం, ఒక యూనిట్ రక్తం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది అని తెలిపారు. శ్యామ్ కుమార్ చేసిన ఈ సేవ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈరోజు సువార్తమ్మ అనే మహిళ సాయి బాలాజీ హాస్పిటల్లో రక్తం తక్కువ ఉండి అడ్మిట్ కావడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గుర్రం శ్యామ్ కుమార్ గారు విజయ బ్లడ్ బ్యాంక్ వచ్చేసి అతి అరుదైన ఏ నెగిటివ్ బ్లడ్ ఇవ్వడం అభినందించే విషయం. ఎందుకు ఇతన్ని అభినందించే విషయం అంటున్నానంటే, సకలాంగులు సొంత బంధుమిత్రులకు అన్నదమ్ములకు రక్తం ఇవ్వాలంటే కూడా మేము రక్తం ఇస్తే మాకు ఎక్కడ అనారోగ్యం వస్తుందని బాధపడుతున్న ఈ సమాజంలో ఒక వికలాంగులై ఉండి కూడా ఈ విషయాన్ని తెలుసుకొని విజయ బ్లడ్ బ్యాంక్ వచ్చి ఏ నెగిటివ్ గ్రూప్ ఇవ్వడము, అలాగే అతన్ని విచారించగా ఇప్పటికీ 7 సార్లు అతను బ్లడ్ రక్తదానం చేశాడంటే నిజంగా ఇతన్ని చూసి సకలాంగులు ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అయితే అందరు వికలాంగులు అంటారు, కానీ సకలాంగునిగా అన్ని అవయవాలు ఉండి కూడా సాటి మనిషికి సహాయం చేయలేని గుణం ఉన్న వ్యక్తి అతను నిజమైన వికలాంగుడు. ఇతను మన అంగవైకల్యంతో ఇబ్బంది ఉండొచ్చు, కానీ మనసు మాత్రము సకలాంగుల కంటే ఉన్నతమైనది. అటువంటి నేను గురం శ్యామ్ కుమార్ గారిని మరొకసారి అభినందిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ విజయ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్లు అయినటువంటి వీళ్ళు సద్దాం కానీ, దాదా కానీ, బాబా కానీ వీళ్ళు నా దృష్టికి తీసుకొని వచ్చే విషయం ఏంటంటే, ఈ అబ్బాయికి రేపు టెట్ ఎగ్జామ్ ఫీజు కట్టేటందుకు కూడా ఆర్థిక స్తోమత లేక ఫీజు కట్టలేదనే విషయం కూడా నా దృష్టికి తీసుకొని రావడంతో ఈ సందర్భంగా టెట్ ఫీజు ఈరోజు అతనికి చెల్లించమని ఆర్థిక సాయం అందించాను. అలాగే మా భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మరియు ఆయుష్ యోగా సేవా సమితి యోగా సభ్యుల సహకారంతో ఇతనికి భవిష్యత్తులో ఈ ఎగ్జామ్ రాయడానికి వేయటందుకు రానుపోని ఖర్చులకైతేనేమి, ఇలాగే శ్యామ్ కుమార్ మాదిరిగా వికలాంగులు ఉన్నవారు ఎవరైనా సరే మా దృష్టికి వస్తే వాళ్ళకు ఫీజులు చెల్లిస్తూ మరియు రానుపోని ఛార్జీలు కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇతనికి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు అవకాశాన్ని కల్పించిన సద్దాంకు, బాబా గారికి, అలాగే విజయ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాటి మనిషికి మనం సహాయం చేశామని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ అవకాశాన్ని మనకు భగవంతుడు కల్పించాడు కాబట్టి మనం ఎవరికైతే సహకారం అందిస్తున్నామో ఆ అవకాశాన్ని మనకు భగవంతుడు ఇచ్చినందుకు మనం భగవంతుని కృతజ్ఞత తెలపాలి. అలాగే మనతో సహకారం పొందుతున్న వాళ్ళకు తెలపాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని లక్షల జనాభాలో ఒక మనిషికి సహకారం అందించే అవకాశం మనకు కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపాలి. ఈ సందర్భంగా ఇలాగే రక్తదానం చేస్తూ ముందుకెళ్లాలని, ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా రక్తదానం చేయడం ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 3 దశాబ్దాల పాటు దేశ సరిహద్దుల్లో సేవలందించిన ఓ మాజీ సైనికుడి జీవిత గాథ ఇప్పుడు కన్నీటి కథగా మారింది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకే ఆస్తి, నగదు, బంగారం కాజేసి తల్లిదండ్రులను అనాథల్లా వదిలేశాడనే ఘటన నంద్యాల జిల్లాలో సంచలనం రేపుతుంది. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్కు చెందిన 76 ఏళ్ల పఠాన్ సయ్యద్ హుసేన్ భారత సైన్యంలో 30 సంవత్సరాలు సేవలందించి 2008లో పదవి విరమణ చేశారు. జీవితాంతం పొదుపు చేసిన 4 లక్షలు తీసుకున్నాడని, అదేవిధంగా తన పేరుపై మరో 4 లక్షల రుణం తీసుకుని ఈఎంఐని తన పెన్షన్ నుంచి కట్ అయ్యేలా చేశాడని వాపోయారు. తల్లి ఖాదర్బీ బంగారు ఆభరణాలను తనఖా పెట్టి మరో 2 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. డబ్బు, బంగారం, పత్రాలు అన్నీ తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపాడని, కడుపు నిండా భోజనం కూడా పెట్టకుండా అవమానించాడని ఆరోపించారు. చివరకు తట్టుకోలేక తిరిగి నంద్యాలకు చేరుకున్నానని చెప్పారు. పఠాన్ సయ్యద్ హుసేన్ అతని ఫిర్యాదు మేరకు అతని పెద్ద కొడుకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాడు. అతను ఇతని యొక్క వాళ్ళ తండ్రి యొక్క పెన్షన్ పైన లోన్ తీసుకొని
తర్వాత అతని తల్లి యొక్క గోల్డ్ కూడా కుదవ పెట్టేసి ఆ డబ్బులన్నీ అతను పర్సనల్గా యూజ్ చేసుకొని కనీసం తల్లిదండ్రులను కూడా పోషించకుండా వాళ్ళని హైదరాబాద్ నుంచి పంపించేశాడు. అతని తల్లికి ఆరోగ్యం బాగాలేక లేవలేని పరిస్థితుల్లో ఉంటే తండ్రి ఒక్కడే ఆమెను గమనించుకుంటూ వైద్య ఖర్చులు అన్నీ చూసుకుంటున్నాడు. తన కొడుకు తమ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదనేసి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఆ దర్యాప్తులో భాగంగానే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోతే ఆ పిల్లలు కూడా శిక్షార్హులు అవుతారు. దయచేసి మీ యొక్క తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నంద్యాలలో తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు సిబ్బంది కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన త్యాగాలను, దేశభక్తిని స్మరించుకున్నారు. అల్లూరి సీతారామరాజు ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని, ఆయన చేసిన సేవ, ధైర్య సాహసాలకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని పలువురు అధికారులు పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. జిల్లా సిబ్బందికి, మీడియా మిత్రులకు, ఫిజికల్ అసిస్టెంట్స్ ఒక మహోజ్వలమైనటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఆంధ్రప్రదేశ్లో 1906లో గోదావరి రావడం, అంటువ్యాధులు వ్యాపించడం, సీతారామరాజు అపారమైనటువంటి దేశభక్తి కలిగి ఉంటుంది. మరి సీతారామరాజు తల్లిలో దైవ భక్తి వారి యొక్క రక్తం నుంచి. ఈరోజు మనము అల్లూరి సీతారామరాజు గారిది జయంతి జరుపుకుంటున్నాము. ఇది మనము అంటే స్టేట్ ఫంక్షన్ నిర్వహించుకుంటున్నాము. దీనికి అంటే మన గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన జీవో ప్రకారము, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనం ఈరోజు అల్లూరి సీతారామరాజు గారిది జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనము పూలమాల ఇప్పుడు అర్పించాము. దానికి ఇప్పుడు మనము అల్లూరి సీతారామరాజు గురించి కొన్ని వాక్యాలు మీకు మల్లికార్జున్ గారు అని లెక్చరర్ గారు చెప్తారు. అందరూ వినవలసిందిగా. నంద్యాల పట్టణ శివారులోని ది నంద్యాల పబ్లిక్ స్కూల్ హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న అభినవ్ జైన్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో టవల్తో బెడ్ కాట్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నానికి పాల్పడ్డాడు. అభినవ్ జైన్ స్వగ్రామం కోయిలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామం. సమాచారం మేరకు హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని ఆ పరిస్థితిలో గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై అత్యవసరంగా నంద్యాల టౌన్లోని NITC ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా కేవలం 3 రోజుల క్రితమే అభినవ్ జైన్ నంద్యాల పబ్లిక్ స్కూల్లో చేరినట్లు సమాచారం. అయితే విద్యార్థి ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారించి కేసు దర్యాప్తు చేస్తున్న నంద్యాల తాలూకా పోలీసులు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న అవ్వుకు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ కొనుకుంట్ల రామన్నను పోలీసులు అరెస్ట్ చేసి PD యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. హత్యలు, హత్యాయత్నాలు, పోలీసులపై దాడులు, దోపిడీలు,
దౌర్జన్యాలు, భూ కబ్జాలు వంటి పలు తీవ్ర నేరాల్లో రామన్న నిందితుడిగా ఉన్నాడు. అతని నేర చరిత్రను పరిశీలించిన అధికారులు కఠిన చర్యలకు దిగారు. గమనార్హంగా తనని వాహనానికి పోలీస్ స్టిక్కర్ అంటించుకొని నేరాలకు పాల్పడుతుండడం ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అవుకు పోలీస్ స్టేషన్తో పాటు వివిధ స్టేషన్లలో రామన్నపై మొత్తం 10 కేసులు నమోదై ఉన్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న మరికొందరిని కూడా గుర్తించామని, త్వరలోనే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు ఉదయం అవుకులో కునుకుంట్ల రమణ అలియాస్ రామన్న అనే రౌడీ షీటర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన ఇప్పటివరకు 10 కేసులు ఉన్నాయి. ఇతను కంటిన్యూస్గా బ్రీచ్ ఆఫ్ పీస్ మరియు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడు. సమాజాన్ని, ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించడమే కాకుండా సమాజంలోని వ్యక్తులను భయభ్రాంతకు గురి చేయడం వలన ఇతని పైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వాహనానికి పోలీస్ అని బోర్డు పెట్టుకొని తిరగడము, అమాయకుల్ని బెదిరించడము, ఇంకా అన్రిపోర్టెడ్ కేసెస్ చాలా వరకు ఉన్నాయి. మా ఫోర్జరీ కేసులు ఉన్నాయి. ఇతని పైన మర్డర్ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, పోలీసుల పైన దాడి చేసిన కేసులు ఉన్నాయి. దాదాపు 10 కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు ఇతను. ఫోర్జరీ కేసులో కూడా ఉన్నాడు. ఇతని పైన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కంటిన్యూస్గా ఇంకా రిపోర్ట్ కాని కేసులు చాలా వరకు ఉన్నాయి. ఈ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నాము. ఏదైనా సరే పబ్లిక్ బ్రీచ్కి సంబంధించి, పీస్కి సంబంధించి బ్రీచ్ చేసినా, లేదు మర్డర్లు చేయడం, పోలీసుల పైన దాడికి పాల్పడడం, అమాయకుల పైన దాడి చేయడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపైన ఖచ్చితంగా కొంతమంది మా దృష్టిలో ఉన్నారు. కొంతమంది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇంకా కొంతమంది పైన మేము నిఘా వేసి ఉంచడం జరిగింది. వాళ్ళ మీద కూడా భవిష్యత్తులో పీడీ యాక్ట్ కింద కేసు కట్టి పంపించడం జరుగుతుంది. పీడీ యాక్ట్ కింద ప్రెస్ మీట్లో మళ్ళీ ఇంకోసారి చెప్పడం ఏమంటే, ఎవరైనా సరే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళని అంత సులభంగా వదిలిపెట్టడం జరగదు. ప్రజల శాంతి భద్రతలు బాగుండాలా, ప్రజలు బాగుండాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎవరిని కూడా ఉపేక్షించాం, మేము వదలం. ఇంకా కొంతమంది మా దృష్టిలో ఉన్నారు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వాళ్ళ మీద కూడా భవిష్యత్తులో ఇలాంటి చర్యలే తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పేరు కునుకుంట్ల రమణ అలియాస్ రామన్న. గతంలో 10 కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు పీడీ యాక్ట్ కింద ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కడప సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. అయిపోయింది, రిమాండ్ అయిపోయింది. సిరివెల్ల మోడల్ స్కూల్, కేజీబీవీ, అంగన్వాడీలు తనిఖీలు చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్. గతంతో పోలిస్తే హాస్టళ్ల పరిస్థితులు మెరుగయ్యాయన్న చైర్మన్ విజయ ప్రతాప్ ప్రభుత్వం ఇచ్చే ఆహారం ప్రజల హక్కని, ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజల ఆహారంలో అవినీతి చేస్తే సహించేది లేదని హెచ్చరించిన చైర్మన్ విజయ ప్రతాప్ పిల్లల కడుపు కొడితే వారి భవిష్యత్తుతో ఆడుకున్నట్టే అని అన్నారు. వాట్సాప్లో వీడియో ఆధారాలతోనే ఫిర్యాదులు పంపాలని ప్రజలకు సూచించారు. వీడియో ఆధారాలపై ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, 4 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపిన చైర్మన్, ఉప్మాపై విద్యార్థుల అసంతృప్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, ఉప్మాను మెనూ నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని చైర్మన్ విజయ ప్రతాప్ తెలిపారు. బయట కూడా చెప్పారు బాగా చేస్తారు, వంట బాగుంటుంది. గంజి వంచకూడదు, వంచడం లేదు కదా. ఎందుకు వంచడం లేదు? అంతే, ఎప్పుడొద్దు వయసు కదా, బీపీ ఉంటుంది. అదే అర్థమైంది. ఓకే, మాది అక్కడ ఎంత ఉన్నారు? మీతో వాళ్ళతో కూడా మాట్లాడాలి.
చిక్కీస్ ఎట్లా బాగున్నాయన్నా పిల్లలు హ్యాపీనా కర్రీ నాట్ టేస్టీ మేడం ఓకే చేంజ్ చేఫెన్ ఉప్మా ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ టేస్టీ అండ్ వెరీ మచ్ ఆయిల్ అండ్ ప్రిపేర్ పూరి పూరీస్ ఇస్తారా సరిపోతాయా సరిపోకుండా తట్టుకోవాలి ఎందుకంటే మనకు డబ్బులు అట్లా ఇస్తారు ఆ రోజు సండే రోజు మనకు మంచిగా కలర్ రైస్ చికెన్ కాబట్టి ఒక పట్టు పట్టచ్చు ఆకలి వచ్చాయి కదా రాయమాన్ బాగా ఉంటుంది ఉప్మా వద్దా ఇంకా ఏమేమి వద్దు ఒకటే మారుస్తా ఏది మార్చా ఉప్మా మార్చాలా ఉప్మా మీకు పద్ధతి ఇస్తావా నాకు మాట ఇస్తారా మరి 2 మాటలు ఇవ్వాలి ఇస్తారా ఉప్మా మారుస్తా లైవ్ ఎక్కేవాళ్ళు తిన్న వాళ్ళు ఉన్నారా ఒక్కరేనా చికెన్ కూడా తినవా ఇద్దరా సరే మీకు వైట్ రైస్ ఏదైనా చట్నీ పెట్టుకుంటాం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్తారా 2 ఆప్షన్స్ ఇస్తా ఓకే ఒకటి టమాటా రైస్ ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ టమాటా రైసా 2 ఒక థర్స్డే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక థర్స్డే టమాటా రైస్ పెడతాం బెస్ట్ ఏది బాగుంది అని చెప్తే అది కంటిన్యూ అవుతుంది 2 బాగాలేమంటే పాత చింతకాయ పచ్చడి వద్దా ఓకే బాగా శ్రద్ధగా చదువుకోండి చూస్తాం మేము ఇవన్నీ మళ్ళీ మేము తీసుకెళ్ళి మేము హెడ్స్తో మాట్లాడతాం కొన్ని మీ మేడం కూడా కొన్ని ప్రాబ్లమ్ చెప్పారు ఎందుకు ఈ విధంగా ప్రాబ్లం అవుతా ఉంది అనేది మేము ఏదైనా ఉంటే కూడా దాంట్లో అడ్జస్ట్ చేసి దాళ్ళు తగ్గించి ఆయిల్ పెంచేదానికి ఏదైనా నేను మాట్లాడి ఏదైనా చేపిస్తాను అవకాశం ఉంటే మీ కస్తూర్బా హెడ్స్తో మాట్లాడి విజయవాడలో మాట్లాడే అవకాశం ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తాం ఓకేనా వీక్లీ 5 eggs మార్నింగ్ రాగి జావ ఇస్తున్నారా ఈరోజు స్పెషల్గా మీకు స్వీట్ ఇష్టమైందా ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ నైట్ డిన్నర్ 2 కర్రీస్ సాంబార్ అండ్ వేపుడు ఒకటి బటర్ మిల్క్ రసం ఈరోజు రసం మధ్యాహ్నం నైట్ ఫ్రూట్ ఎవ్రీడే అరటిపండు కానీ ఇంకోటి కానీ చిక్కీ ఎవ్రీడే మళ్ళా ఇదంతా మీకు విటమిన్స్ అన్ని కలిపినట్టు జాగ్రత్తగా ఇస్తా ఉన్నాం ఇంత మంచి భోజనాలు ఇస్తుంది ప్రభుత్వం మీకు 40 ఏళ్ల క్రితం పొద్దున్నే తెల్లటి అన్నము ఎర్రటి పచ్చడి అంటే ఏదైనా రోడ్ల తెచ్చిన కూడా కాదు కారపూరలో నీళ్లు పోషిస్తారు అది తినేవాళ్ళు అప్పుడు మిడ్ డే మీల్స్ లేదు స్కూల్స్కి పోయేవాళ్ళు మళ్ళా మధ్యాహ్నం అన్నానికి ఆ హాస్టల్కి వచ్చేవాళ్ళు అప్పుడు నీళ్ళ సాంబార్ ఏముండదు ఇక రైసు నీళ్ళ సాంబార్ నైట్ రసం మనకు కొట్టాలు తెలుసు కదా బొర కొట్టాలు గుడిసెలు వర్షం పడితే సూర్య నీళ్ళు అంటారు ఎర్ర నీళ్లు కాస్తాయి అట్లుంటుంది రసం పల్సటి మజ్జిగ ఆ మజ్జిగ అన్నంలో వస్తే తెల్ల పురుగులు చెక్క పురుగులు తేస్తాయి పైన అవన్నీ తీసి తినేవాళ్ళు అందుకు మీరు ఇప్పుడు పుట్టడం మీ అదృష్టం ఇంత మంచి ఇస్తా ఉంది అప్పుడు మనం ఏం చేయాలి కసిగా చదవాలి ఒక గోల్ పెట్టుకోవాలి ఇష్టంగా చదవాలి పోరాడాలి యుద్ధం చేయాలి అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి మీకు మంచి మార్గం దొరుకుతుంది మంచి జాబ్స్ వస్తాయి ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది మీకోసం మీ దగ్గర స్కిల్స్ టాలెంట్ ఉంటే కదా వాళ్ళు తీసుకొని వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కోసం మంచి జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెట్టుకుంటారు ఇవన్నీ బాగా మైండ్లో పెట్టుకోండి ఒక్క క్షణం వేస్ట్ చేయొద్దండి మీకు బట్టలు ఉతుక్కునే తప్ప వేరే పడలేదు కదా అవునా వేరే ఏమన్నా కానీ మరి హ్యాపీగా మీరు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి అవన్నీ మీకు ఇంత మంచి అందుకే మేము కూడా చెప్పేది ఏంటంటే మంచి భోజనాలు రుచికరంగా పెడితే కదా పిల్లలు బాగా తింటారు బాగా చదువుకుంటారు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారని అదే చదువులు రుచికరంగా లేకుండా మెనూ డివైడ్ చేసి ఎట్లంటే అట్లా పెడితే మీరు అవి తినలేక పడేసి అర్ధాకలతో ఆ చదువులు ఎక్కవు మీ బుర్రలు ఇప్పుడు మనము ఎప్పుడైనా ఒక పొద్దులు ఉంటాం ఇరిటేషన్ ఉంటుంది ఇంట్లో కోపం వస్తుంటుంది అరుస్తాం తిడతాం పెద్దవాళ్ళు ఎందుకంటే ఆకలితో వాళ్ళకి కొంచెం హెడేక్ వస్తుంది అట్లే ఇది ఆకలితో ఉంటే హెడేక్ వస్తుంది అవన్నీ కూడా బాగా అర్థం చేసుకోవాలి ఇస్తారా మిడ్ డే మీల్స్ అక్కడే వెళ్తారా మీరు మధ్యాహ్నం కూడా
కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇక్కడే మిడ్ డే మీల్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు బయట పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో ఉండే పిల్లలు వాళ్ళకు మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ కాలేజీలలో ఇస్తున్నారు. మీకు ఇస్తే ఆడ కొంచెం 10 రూపాయలు మిగులుతాయి. ఆ మిగిలితే కొంచెం మంచిగా పెట్టదు. నేను మాట్లాడతాను, ఇది రాసుకోండి. నేను మార్చాలా? ఉప్మా యూనివర్సల్ సమస్య. ఎక్కడికి పోయినా ఉప్మా. మేము ఎన్ని లెటర్లు పెట్టాం ఉప్మా మారుద్దామని చెప్పేసి, అయినా పైనుంచి వినడం లేదు. ఏం కావాలి ఉప్మా బదులు? చెప్పండి, ఉప్మా బదులు ఏం కావాలి? పులిహోరనా? పులిహోర ఉంది కదా. ఒకసారి ఎగ్ తింటారంతా? ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారా? ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్. కానీ ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఇవ్వరు, థర్స్డే రోజు. ఆ బాయిల్డ్ ఎగ్ని ఇట్లా వాడతారు. ఓకేనా? మీకు చిన్న గిఫ్ట్. ఓకే, బాగా చదువుకోవాలి. మరి ఇక్కడ భోజనాలు బాగుంటున్నాయి మధ్యాహ్నము? బాబు అందరు తింటున్నారు 100%? బాగా చేస్తున్నారు అని చెప్పి బయట కూడా చెప్పారు. మోడల్ స్కూల్ బాగుంది, బాగా చేస్తూ ఉన్నారు సార్. మీ మేడంకు మంచి పేరుంది బయట. ఆ పేరు తెచ్చుకోవడం అంటే ఆషామాషి కాదు. పబ్లిక్లోంచి మంచిగా చేస్తూ ఉన్నారు, బాగున్నది అని తెచ్చుకోవడం. ఎందుకంటే మనకు నెగిటివ్ ఎక్కువ. ఇక ప్రతి ఒక్కటి చిన్నది కూడా తప్పు జరిగితే కన్నా దాన్ని 100 మంది చెప్పుకుంటారు, మంచి చేస్తే చెప్పుకోరు ఎవరు. కాబట్టి మీ మేడంకు మంచి పేరు ఉందంటే గ్రేట్ థింగ్, బాగున్నట్లు లెక్కచారం. అర్థమైందా? బాగా చదువుకోండి. ఇక్కడ ప్రభుత్వం మీకు అన్నీ కల్పిస్తూ ఉంది, అన్నీ ఉచితంగా ఇస్తూ ఉంది. ఇదంతా మీకు ఒక ప్రభుత్వం కల్పిస్తున్న ఒక రైట్. ఎంతో వేల మంది, లక్షల మంది ఎన్నో ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులను ఇలాంటి స్కూల్స్కు, హాస్టల్స్కు, ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది. వాళ్ళ ట్యాక్సుల డబ్బులు మనకి ఇస్తున్నారు. ఎవరో దానమో, ధర్మమో, ఉచితమో, భిక్షమో వేయడం లేదు. కాబట్టి హాస్టల్ చదివే పిల్లలు, ఇక్కడ మిడ్ డే మీల్స్ తినే పిల్లలు, మీరందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మంచి సౌకర్యాన్ని వినియోగించుకొని మంచిగా చదువుకొని మంచిగా మీ జీవితాలను, మీ తలరాతలను మార్చుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎండ ఉంది, ఎక్కువసేపు మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది. ఉప్మాకు రామ్. ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఆల్ ది బెస్ట్. గో టు యువర్ క్లాస్ రూమ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అత్యల్ప వర్షపాతం, మండలాలకు ప్రత్యేక పంటల ప్రణాళిక, ఎల్నినోపై రైతులకు అవగాహన సదస్సు. అమరావతి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకే అర్థం కావటం లేదని ఘాటుగా విమర్శించిన ఎన్ఎండి ఫెరోజ్. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరు గ్రామంలో రోడ్డు ఎత్తు పెరిగింది, ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి. ఇళ్లపై వేలాడుతున్న 11 కేవీ తీగలు, మరెంతో మంది చనిపోయే అవకాశం ఉందని కానీ స్పందించరా ప్రజానికం ఆవేదన. మహిళా ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా అవసరమైన అరుదైన నెగిటివ్ రక్తాన్ని వికలాంగుడు గుర్రం శ్యామ్ కుమార్ స్వచ్ఛందంగా దానం, అభినందించిన యోగా ఆనంద్ గురూజీ. దేశాన్ని కాపాడిన సైనికుడికి సొంత కొడుకే ద్రోహమా, ఆస్తి బంగారం కాజేసి వృద్ధ తల్లిదండ్రులను వదిలేసిన కుమారుడు. పోలీస్ స్టేషన్కు మాజీ సైనికుడు కేసు నమోదు చేసిన సిఐ వేణుగోపాల్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా అధికారులు. నంద్యాల శివార్లోని పబ్లిక్ స్కూల్ హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యంకు తరలింపు నిలకడగా ఉందన్న వైద్యులు.
బనగానపల్లిలో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న అబుకు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ పునుకుంట్ల రామన్న పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కేసు నమోదు. సిరివెల్ల మోడల్ స్కూల్, కేజీబీవీ అంగన్వాడీలు తనిఖీలు చేసిన ఫుడ్ కమిషనర్ చైర్మన్. గతంలో పోలిస్తే హాస్టళ్లలో పరిస్థితులు మెరుగయ్యాయన్న చైర్మన్ విజయ ప్రతాప్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.